ఏంటి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకే పిలువబడ్డాం. అది చెప్తా, వర్తమానంలోకి వెళ్ళాక చెప్తా. దీనిని జ్ఞాపకము చేసుకొన్నాక నాలో ఆశ పుడుతుంది. దేన్ని? ఆయన మన ఎడల నూతనముగా వాత్సల్యం చూపుతానన్నాడే, అది జ్ఞాపకం చేసుకొని ఆశ వస్తుంది. మరి ఆశలన్నీ ఎప్పుడు అడి ఆశలు అయిపోతాయి? మాచిపత్రి, కాకరకాయ, తెల్లుల్లిపాయ అవి తిన్నప్పుడు. అవి జ్ఞాపకం చేసుకోమాకండి, ఇది జ్ఞాపకం చేసుకుని. రెండో మాట, మమ్మును తెప్పరెల్ల చేయునట్లు. 3, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను. ఒక శేషం, అద్భుతమైన వ్యాఖ్యానం ప్రభు చెప్తారు ఇవాళ. ఒక శేషము ఉండనిచ్చావు. భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు, కరోనా ఎన్నొచ్చినా 2025లో మనలందరినీ ఒక శేషముగా బ్రతికించి పెట్టాడు దేవుడు.